ముందుగా నేను చెప్పిన విధముగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేర్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః. తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్థ ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విధే విధే వికనసే నమః. వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల సంకులం సంకులం విష్ణుభక్తి విష్ణుభక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్త్రాద్యాః వక్త్రాగ్యాః పారిషద్యాః పారిషద్యాః పరస్సతం పరస్సతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే. హరి ఓం. హరి ఓం. శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య శ్రీ శ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతః ఖండే భరతః ఖండే శకాబ్దే శకాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః దివ్య సన్నిధౌ
దివ్యసన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యవహారిక చాంద్రమానేన చంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణాం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రము నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య యొక్క పేరు సహకుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క ప్రార్థనలను కోరికలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుష పురుష ఫలాప్యర్థం ఫలాప్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూనీల శ్రీభూనీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీవైఖానస శ్రీ వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవానికి సంసిద్ధమవుతూ అర్చక స్వామి వారు పరమాత్మ దగ్గర అనుజ్ఞ తీసుకొని అమ్మవార్ల దగ్గర కూడా అనుజ్ఞ తీసుకొని, అయ్యా పరమాత్మ, నీవు ఇచ్చినటువంటి శక్తి చేత, నీవు ప్రసాదించినటువంటి ఈ మేధాశక్తి చేత నేను ఈ కళ్యాణ మహోత్సవాన్ని నీ దగ్గర ఒక కింకరుడులాగా, అంటే ఒక సేవకుడులాగా భక్తులందరి తరపున ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తున్నాను స్వామి అని నమస్కరించుకొని ఈ కళ్యాణ మహోత్సవానికి అర్చక స్వామి వారు కూడా ఉపక్రమిస్తారు. దివ్య సుందర మోహనాంగుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మన మనస్సులో ఉంచుకొని ఆశాంతము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించటం అనేటువంటిది, మొట్టమొదటిగా ప్రారంభించటం అనేటువంటిది వైఖానస ఆగమ భగవత్ శాస్త్ర సాంప్రదాయంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షించి 13 ఉపచారములతో విశేషముగా ఇప్పుడు ఆ విశ్వక్సేనారాధన, ఆ కరకారాధన కూడా జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పరమాత్మ యొక్క అదే విధముగా అమ్మల యొక్క అనుగ్రహానికి కూడా
మనం పాత్రులమవుదాం. గోవింద గోవింద. ఉపశాంతగే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రేకం స్మరామి. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రాణానాయమ్య. अस्यां स्मृतो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य यत् श्रीशेषाचलक्षेत्रनिवासिनः श्रीभूमिनीलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैखानसभगवच्छास्त्रोक्तमार्गेण लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ राजहोमकर्माङ्गं प्रधानहोमकर्माङ्गम् आघारकर्माङ्गं रक्षाबन्धनकर्माङ्गं सद्योङ्कुरार्पणकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्ध्यमप्रतिगार्थं च सर्वत्र प्रोक्षणार्थं सस्यपुण्याहं करिष्ये. आदौ निर्विघ्नेन परिसमावाप्यर्थं विश्वक्सेनाराधनं ततः करकाराधनं चाद्य करिष्ये. ओम दारासु सप्तसु जमानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपो विघ्नन् प्रतिपादयिष्ये. गृणदत्ताकं सुदर्गं सुधर्मा विदमापः शिवा श्रुतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते शतं वरुणये सहस्रं विघ्निगा पाशाविदताः पुरुद्रा तेभ्यो निन्दसविदोदविष्णुर्विश्वे देवा अमुञ्चन्तमृतस्वस्य. ओं वरुणमावाहयामि प्रचेत् समावाहयामि रक्तामृतमावाहयामि नदस्पतिमावाहयामि. वरुणाय नमः. इदमासनं वरुणाय नमः. पाद्यं समर्पयामि. वरुणाय नमः. अर्घ्यं समर्पयामि. वरुणाय नमः. आचमनीयं समर्पयामि. वरुणाय नमः. पुण्यपुष्पैः पूजयामि. वरुणाय नमः. गुडोपहारं निवेदयामि. वरुणाय नमः. ताम्बूलं समर्पयामि. वरुणाय नमः. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओम विश्वक्सेनस्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मान्नान्योपासीता कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां तस्मागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम्. ओम आग्नेयोगस्मात् पूजामहे त्वा विश्वे सदात्वं नीतो निशम्भो वैराजन्ते विसुनिदत्तां त्रैषामधीशोपदानामनादिः यामे जस्तां दनितां ददातो. पद्माकारमण्डले ओम भूः विश्वक्सेनमावाहयामि. ओम भुवः शान्तमावाहयामि. ओम स्वाहारमावाहयामि. ओम भूर्भुवस्वः अमितमावाहयामि. तत्पत्नीं सूत्रवतीमावाहयामि. वामेजयामावाहयामि. विश्वक्सेनादिभ्यो नमः. इदमासनं विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः. पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सुप्रीतः सुप्रसन्ना वरदा भवद्गुणज्ञातस्य पुण्याहं वाचयिष्ये. ओं वाच्यतां स्वपुण्याहं करोमि. कुरुष्व स्वस्य प्रोक्षितम् अस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः. साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओम अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य भागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्माणि धारयन् विष्णो कर्माणि वस्यगतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवागं तस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षमृगजत्राः स्त्रीरङ्गैस्तुष्टवागं च स्तनूभिः विषेमदेवहितं यदायुः हितमिन्नसरतो अन्तिदेवागत्रा नश्चक्राजरसं तनूनां पुत्रा च त्रवं तिवानो मध्यारीषतायुर्गन्तोः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो बभुषं
यदा वै सूर्य उदेति अथ नक्षत्रण्येति यात् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां श्रुतौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेपदे पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डनायकस्य यद् श्रीशेषाचलक्षेत्रनिवासनः श्रीभूमिलीला समेत श्री श्रीनिवासमनः प्रीत्यर्थं श्रीवैकाण्डभगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण वैवाहिकोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याः भवन्तो अब्रुवन्तो पुण्याः कर्मणोऽस्तु पुण्याः भवन्तो अब्रुवन्तो पुण्याः कर्मणोऽस्तु पुण्याः भवन्तो अब्रुवन्तो पुण्याः कर्मणोऽस्तु स्वस्तर इन्द्र वृत्रस्वा स्वस्तर पूषा विश्ववेदा स्वस्त्रस्ताक्षो अरिष्टैवस्त्र बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां श्रुतौ श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्यां स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्महत्ये नमसो वसत्या नित्यं दैवं तदेगन्नो अस्तु अनुराधान् अभिषावर्धयन्तः हृतञ्जीवेम सर्वदस्सवीराः प्राणानागम्य अस्यां श्रुतौ श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टावगाभवस्थानवूर्जे दधातना महेरणाय चक्षुषे यवस्वतमोरहस्तस्य वाजगते गणः उषतीरिव मातरः तस्मा अरङ्गमाम भोगस्य क्षगा गजन्वथा आपो जनगता जनः दिविश्रयस्वान्तरिक्षेत्रसमृद्ध्या सम्भवत् ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसागत्वा पवमानस्ववर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मादेव जनाः पुनन्तमनवो धिया पुनन्त विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यत् आग्ने कृत्वा कृतो गुम्रण यत्ते पवित्रमक्षसि आग्ने विदमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च वैश्वदेवी पुणते देव्यागात् यस्यै बह्वे स्तनवो वीतपृष्टाः तगावन्तसुतमाद्येषु वयज्ञस्यापदगौरगीनां वैश्वनरसुभिर्मापुणातो वातप्राणेन सुरोमयो भूः ध्या वा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञिगे मापुणीतां बृहद्भिः सवितस्पृभिः परिशिष्टैर्देव उन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति ऋषिभिस्संवृतकम्बसं सर्वकं सभूतमश्नाति सुयुतं मातरिष्वणा पावमानीर्यो अद्येति ऋषिभिस्संवृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षेरकं सर्पिर्मदोदकम् अवमानी स्वस्यगणे सुदुगाही पयस्वतीः ऋषिभिस्संवृतोरसः ब्राह्मणे स्मृतकं विधं पावमानीर्दिशन्तुनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवी देवैः समावृताः पावमानी स्वस्यगणे सुदुगाही कृतश्चतः ऋषिभिस्संवृतोरसः ब्राह्मणे स्मृतकं विधं येन देवा पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रदारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदा मोर्जगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं विज्ञाय गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं षण्णो अस्तुद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां सुदेवा ऋतुजो मार्जगन्तां दक्षिणायां दिशिमाशां पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा पसवो मार्जगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशिग्रसंवत्सरो यज्ञपदन्मार्जगन्ताम् अदोदरादरे यन्नागेभ्यो मार्जगन्ताम् ॐ अणोरणीयान् मनदो महीयान् आत्मा गुहायां निहितो सजन्तोः तमकृतं पश्यति वेतशोको धातु प्रसादात् किमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचिदस्मितः सप्तजिह्वाः
सप्तगिमे लोका ये चरन्ते प्राणा गुहासगान् निहिताः सप्त सप्त अतः समुद्राग्रगः सर्वेऽस्मान् छन्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्घ्यं प्रराचमनीयं समर्पयामि यदा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च మన గోవింద గోవింద దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి వినియోగించేటువంటి ప్రతి ద్రవ్యము మీద అలాగే సర్వత్రా కూడా కళ్యాణ మండపం ఈ పుణ్యాహవచన తీర్థముతో పరమ పావనమైనది. ఈ పుణ్యాహంలో పంచగంగలని ఆవాహన చేస్తారు. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అంటారు. అసలు గంగ యొక్క విశిష్టత మనకు తెలిసినదే. జగన్నాథ పండితరాయలు వారంటారు, విభూషితానంగ రిపూత్తమాంగ సత్యకృతానేక జనార్తిభంగ మనోహరోత్తుంగ చలత్తురంగ గంగా మమాంగాన్యమలీకరోతు అన్నారు. అంటే శివుని యొక్క తలపైన చక్కగా అలంకరింపబడినటువంటి ఓ తల్లి సత్యకృతానేక జనార్తిభంగా ఆర్తితో పిలిచినటువంటి వారల యొక్క ఆర్తితో పిలిచిన ఆ నాదానికి శీఘ్రమే వచ్చి వాళ్ళ యొక్క బాధలన్నింటినీ కూడా తొలగించేటువంటి ఓ మాత, మనస్సును రంజింపచేసేటువంటి తరంగాలతో ప్రకాశించేటువంటి ఓ తల్లి, నా శరీరం మొత్తాన్ని కూడా నువ్వు పరమ పావనం చెయ్యమ్మా అని ప్రార్థించారు. అద్భుతమైనటువంటి శ్లోకం ఈ సమయంలో మనం ఒకసారి స్మరించుకోవాలి. అలా ఈ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు సద్యోంకురార్పణం మనం చూస్తూ ఉన్నాం. 5 పాలికలలో నవధాన్యాలను నిక్షిప్తం చేసి 5గురు దేవతలని ఇంద్ర తర్వాత యమ వరుణ కుబేర మధ్యలో బ్రహ్మని ఆవాహన చేసి ఆ తర్వాత వాటిల్లో అదుగోండి నవధాన్యాలను నిక్షిప్తం చేస్తున్నారు. వాళ్ళకి ఆరాధన చేసి ఆ నవధాన్యాలలో సోముడిని ఆవాహన చేస్తారన్నమాట. విశేషంగా ఆయనకు కూడా ఆరాధన చేసి ఆ బీజాలని ఆ 5 పాలికలలో నిక్షిప్తం చేస్తారు. తర్వాత అర్చక స్వామి ప్రార్థిస్తారు, అమ్మా పుణ్యానికి ప్రతిరూపమైనటువంటి నీవు మేము చేసినటువంటి పాపాలను క్షమించు అని ప్రార్థించి ఈ చేసినటువంటి క్రతువు వల్ల ఒక మొలక శాఖోపశాఖలుగా విస్తరిల్లి ఒక చెట్టు వల్ల నీడ వచ్చినట్లుగా పళ్ళు కాయలు వచ్చినట్లుగా మీ కీర్తి తరతరాలుగా నిలిచి ఉండేలాగా అనుగ్రహించుగాక అని మనందరి తరపున కూడా ఆ అర్చక స్వామి వారు అక్కడ ప్రార్థిస్తారన్నమాట. ప్రార్థించిన తరువాత ఆ కార్యక్రమాన్ని అక్కడ పరిపూర్తి చేసుకొని ఆ పాలికలకు కూడా ఒక్కసారి మనం నమస్కరించుకొని అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి బాధ లేకుండా చూడు స్వామి అని అదిగోండి స్వామివారి యొక్క ముఖారవిందానికి కూడా మనం ఒక్కసారి నమస్కరించుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాన్ని ధరింపచేసేటువంటి కార్యక్రమం తర్వాత ఉన్నది కాబట్టి స్వామివారికి అమ్మవార్లకి దానికి మునుపుగా ఆ రక్షాసూత్రాన్ని ఆరాధన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రిస్తారు. ఆ కార్యక్రమాన్ని మనమంతా వీక్షించి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీ శ్రీనివాస ప్రీత్యర్థం లోకక్షేమార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం రక్షాబంధన పూజాంత కరిష్యే. ఓం షణ్ణోణిదత్తా తపసో జగత్తాం స్వయం భరగ్రే మృతగే మృతాగా. ఓం శేషమావాహయామి సహస్రీషమావాహయామి అనంతమావాహయామి నగరాజమావాహయామి. శేషాగ్రమః ఇదమాసనం. శేషాగ్రమః పాద్యం సమర్పయామి. శేషాగ్రమః అర్ఘ్యం సమర్పయామి. శేషాగ్రమః ఆచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి. ఓం స్వస్తి నో మిమేతామస్వినా భగः స్వస్తి విదితున నర్వణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తిథ్యావా పృథివీసు చేతునా స్వస్తగే వయోబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తగే ఈశ్వానరో అపసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్వస్తి నో రుద్ర పాత్వం హాస స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి
స్వస్తి ఇంద్రశ్చాగ్నిశునోదితే కృతి స్వస్తి పంథామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దాగ్నతా జానతా సంగమే మహి స్వస్తగణం తార్క్షవృష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహత్యసోణా వివారుహేమ అం హోముచ మాంగిరసంగయం చ స్వస్యాద్రయం మనసా చతాక్షం ప్రగతవాన్ శరణం ప్రపద్యే శృతం భాజే శవయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శేషాగ్రమః సుప్రీతః సుప్రసన్న వరద భవతు. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాసూత్రానికి ఆరాధన చేసి స్వస్తి సూక్తాలతో అభిమంతించిన తరువాత మనందరికీ కూడా ఆ రక్షాసూత్రాన్ని ఒక్కసారి దర్శింపచేశారు. కైమోట్పులనర్పించి పరమాత్మ యొక్క విశేషాలను అదేవిధంగా మనం చక్కగా ఆలకిద్దాం. ఆ రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేశారు. ఎందుకంటే భక్తుడిని అనుగ్రహించాడు పరమాత్మ అని మనం ఎక్కడైనా కథలుగా విని ఉంటాము, కానీ ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఎక్కడంటే ఈ ఆదిశేషుడే. ఆయన తపస్సు చేసిన తర్వాత ఏమి వరం కావాలి అని చెప్పి కోరుకుంటే అప్పుడు పరమాత్మను కోరుకున్నాడట ఆయన. స్వామి, నా శరీరం మీద నువ్వు వచ్చి ఇక్కడ వైకుంఠం నుంచి ఇక్కడికి దిగి వచ్చి నా శరీరం మీద నువ్వు ఉండి చాలా కాలం పాటు భక్తులందరినీ కూడా నువ్వు 10 కాలాల పాటు రక్షించాలి నాయన అని చెప్పి ఆదిశేషుడు ప్రార్థిస్తే ఆ విధంగా పరమాత్మ ఈ శేషాచల క్షేత్రానికి వచ్చినట్లుగా మనకి పురాణాల ఆధారంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రతినిత్యము కూడా అంత భక్తుడైనటువంటి ఆ ఆదిశేషుడిని ఆ రక్షాసూత్రాలలో ఆరాధించిన తర్వాత ఆరాధన ఉపచార కార్యక్రమాలు చేయటం అనేటువంటిది శాస్త్ర సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆ తర్వాత స్వామివారికి రక్షాసూత్రాన్ని ధరింపచేసే మునుపుగా ముందు ఉపచార సమర్పణ జరుగుతున్నది. ఇది విశేషంగా వైఖానస ఆగమ భగవత్ శాస్త్రంలో ఏ కార్యక్రమం జరపాలన్నా ఒక వస్తువుని స్వామివారికి మనం సమర్పించాలి అంటే దానికి మునుపుగా ఉపచారాలు ఉంటాయిట. పాద్యం, అర్ఘ్యం, ఆచమనం అని చెప్పి అట్లా ఉభయనాంచారులకు కూడా ఈ ఉపచార సమర్పణ చేసే వాళ్ళకి వామహస్తాలకి పరమాత్మ యొక్క అనుజ్ఞతో దీనిని రక్షాసూత్రాలను ధరింపచేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా స్వామివారికి ధరింపచేసే మునుపుగా మనందరికీ ఆ రక్షాసూత్రాన్ని దర్శింపచేస్తున్నారు. ఒక్కసారి నమస్కరిద్దాం. అదిగోండి, స్వామివారి దక్షిణ హస్తానికి అర్చక స్వామివారు ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తున్నారు. ఈ సమయంలో ధనుర్మాసంలో గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వప్న సాక్షాత్కారం పొందింది. ఆవిడనే చూడికుడుత్తనాచియార్ అనేటువంటి నామధేయంతో కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. ఎన్నో ఆ శ్రీకృష్ణుని మీద గీతాలను రచించి కీర్తిస్తూ ఉంది. ఒక రోజున ఆవిడకి స్వామివారు ఎలా సాక్షాత్కరించాడయ్యా అంటే, అభినవ కువలయ శ్యామల కోమలమైనడా నూపు మకర కుండలముదాల్ప నిస్తులాస్య శ్రీవయస్తంభ నిక్షిప్త నింవచ్చద బ్రూవు నిక్కసుంత పరువంపు మంకెన విరువంపు నరవంపు వాతెర చంద్రంపు వానగురియ నట్టంపు మెరుగువాలారు కంగవ చూట్కి శ్రవణ కుండల కాంతి సవతుగాక. గోదాదేవి కూడా నిద్రావస్థలో తాను స్వప్నంలో సాక్షాత్కరింప చేసుకున్నటువంటి దృశ్యాన్ని ఎంత పలవరింతగా పలుకుతూ ఉన్నదో చూద్దాం. అంటే, ఓ గోవిందా, గోపాలకృష్ణ, నీవు వయ్యారంగా ఎడమవైపునకు తల వంచి అందమైనటువంటి కనుబొమలు, ముచ్చటగొలిపేటువంటి చెవుల కుండలాలతో కూడిన ముగ్ధ ముఖారవిందంతో ప్రకాశిస్తూ మధురాతి మధుర సప్తస్వర ప్రస్తారాలతో వేణుగానం చేస్తున్నావు కదయ్యా. సప్తభువనాంగనాను రంజనకు సప్తవిధ పరివాముగగాన సుధ వెలార్చు అంటారు ఆముక్తమాలిద కృష్ణదేవరాయల వారు. అంటే ఆ వేణువు పైన చేతి వేళ్ళు మార్చి మార్చి నీవు ప్రస్తరించేటువంటి వేణుగానం ఎట్లా ఉందయ్యా అంటే, 7 లోకాలలో నిన్ను వరించిన జీవనాయికల హృదయాలను రంజింపచేయుచున్నదా అన్నట్లుగా మనోజ్ఞంగా సాగుతూ ఉందయ్యా. అంటే దీంట్లో 7 స్వరాలని 7 లోకాలు అని ప్రత్యేకంగా
విశేషంగా చెప్పాడనమాట. ఇలా ఆ పరమాత్మని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ విధంగా ఎక్కడ సాక్షాత్కారమవుతుంది అని మనం ఇలా ఒక రకంగా చెప్పలేమన్నమాట. అట్లా ఆయన పరమాత్మ భక్తులకి అంత సులభుడు అన్నమాట. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవతం అన్నారు. అటువంటి జగత్తును మొత్తాన్ని కూడా శాసించేటువంటి ఆ పరమాత్మ కూడా మంత్రానికి కట్టుబడి ఉంటాడట. ఆ మంత్రాన్ని జపించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ అర్చకులుట. అటువంటి ఆ అర్చకుల దగ్గర ఎంతో వినయంగా ఆ పరమాత్మ కూడా వాళ్ళు చేసేటువంటి కైంకర్యం ప్రతి ఒక్కదాన్ని కూడా అలానే చేయించుకుంటాడట. అందువల్ల ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకి కూడా రక్షాసూత్రధారణ చేసిన తరువాత పరమాత్మ యొక్క ఆనతితో ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి అర్చక స్వామి వారు కూడా రక్షాసూత్రాన్ని ధరింప చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తాను కళ్యాణం చేయాలన్నా సరే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉండాలి. కాబట్టి ఆయన ఏమన్నా జగత్ కళ్యాణానికి రక్షాసూత్రధారణ చేస్తే అర్చక స్వామి వారు ఈ కళ్యాణాన్ని కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయటానికై ఈ రక్షాసూత్రాన్ని ధరింప చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ కార్యక్రమంలో ప్రధాన హోమం లాజహోమం అనే కార్యక్రమాలను నిర్వర్తించటానికై దానికి మునుపుగా అదిగోండి మనం చూస్తున్నటువంటి ఆ హోమగుండం పేరు ఆహవనీయం అనేటువంటి హోమగుండం. ఆ హోమగుండంలో ఇప్పుడు అగ్నిదేవుడిని ఆహ్వానించి ఆరాధించే పద్ధతి, దానినే ఆఘార ప్రక్రియ అంటారు. అది వీక్షించి పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఆఘార కర్మ కరిష్యే. ఓం ఏతోన్మింద్రం స్తవామశుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధాసీర్వా నమత్తో ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగమ్యదా ఆరగా శుద్ధోపమధ్య సౌమ్యః మయి దేవాద్విర్వాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవభూతిః దైవ్యా హోతారావృషంత పూర్వేరిష్టా స్యామ తనువా సువీరాః ఉద్దన్యమానమస్య అమేద్యం అపపాప్మానం యజమానస్య హంతో శివానుషదన్నో మాతా పృథివీ శోకసాత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. జాతవేదో భువనస్యంచపసో గజ్జనిష్యతే అగ్నిమశత్తాదివాగం సమీ గర్భాజ్జనగన్యో మయో భూః కృతప్రతీకో కృతయో నిరగ్నిర్కృతైః సమిత్తో కృతమస్యాన్నం కృతప్రజస్వాశ్రితో వహంతే కృతం పిబన్ సుగజాయక్షిదేవాన్ ఆయుర్దాగ్నే హవిషో దుషానో కృతప్రతీకో కృతయో నిరేది కృతం పీత్వామనుచార్గవ్యం ప్రదేవత్ర విరక్షదాదిమం అదితేరమన్యస్వ అనుతేరమన్యస్వ సౌసేరమన్యస్వ దేవసవిత ప్రసూవ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ శివస్రుచో వేణ ఆవహ సపుత్న్యా ఉపమా అస్య విష్టా సదస్య యోనిమశ్చ వః. ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం వితత్యగం సభయం తస్రణం యో దదాస తస్మై. ఓం సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాదిభ్యో నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాదిభ్యో నమః. పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాదిభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోకసత్రేమం విఘ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావర్తయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోకసత్రేమం విఘ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాదావమాధాగా. పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసాపూతేస్తో యజ్ఞస్య పావనేస్తః. దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః. ఊర్ణామృతంత్వా స్తృణామి శ్వాసస్థం దేవేభ్యః. విష్ణోస్తూపోసి ఇతి ప్రాచ్యాం. దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరదేన విష్ణోస్తూపోసి పశ్చిమ సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి. పస్తరణకూర్చేషు విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి. శృతాసి ఘృతాసి ధ్రువాసి
तारुणासे वानस्पत्योऽसि देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नवप्रणेष्यमानवाचं यच्छ प्रणययज्ञं देवतावद्दयत्वं नाकस्रविष्टेजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यतलोकतनमाञ्जदेहि ॐ प्रणय सोमावप्रणेष्यमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वं नाकस्रविष्टेजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकसत्रिमाञ्जदेहि ॐ प्रणय को वप्रणयतो स वप्रणयतो आपो देवे प्रणयादिकं सुखं साधिगन्तनः संविशन्तां दिविषपात्राणि देवयज्ञायै तत्सुदवरे न्यम्बर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजातिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमानावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अप उपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षते सोमावाहयामि औपासनज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिगे शुण्णरूपामि ब्रह्मणे शुण्णरूपामि इंद्राय शुण्णरूपामि अग्ने शुण्णरूपामि सोमाय शुण्णरूपामि अग्ने शुण्णरूपामि सोमाय शुण्णरूपामि अग्नि सोमाभ्यां शुण्णरूपामि प्रजापतिगे शुण्णरूपामि ब्रह्मणे शुण्णरूपामि इंद्राय शुण्णरूपामि वसुभ्यो शुण्णरूपामि मरुद्भ्यो शुण्णरूपामि रुद्रेभ्यो शुण्णरूपामि अप उपस्पृश्य ओं श्री विष्णवे शुण्णरूपामि बृहस्पते शुण्णरूपामि मित्राय शुण्णरूपामि वरुणाय शुण्णरूपामि आदित्येभ्यो शुण्णरूपामि अश्विभ्यां शुण्णरूपामि पूष्णाय शुण्णरूपामि कक्षाय शुण्णरूपामि अग्रे सोमाय शुण्णरूपामि औपासज्ञाय शुण्णरूपामि विश्वेभ्यो देवेभ्यो जुष्टनरूपामि सर्वदेवेभ्यो जुष्टनरूपामि आज्यं तृप्यतिश्रयामि चिरं तृप्यतिश्रयामि अग्ने ज्योतिरसि समित समित स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्जगं वक्षो अन्तरिता अरातयः चित्पति स्वा पुनः तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि स्वाहा वाक्पति स्वा पुनः तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि स्वाहा पुनः तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्य अक्षत इमामे अग्निष्टका धेनवस्सन्तु आज्य इमामे अग्निष्टका धेनवस्सन्तु चर्बिरिमामे अग्निष्टका धेनवस्सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नन्दये नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः मर्यापसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितेरमन्यस्व अनुतेरमन्यस्व सर्वस्तेरमन्यस्व देवसवितः प्रसूव अयन्तयित्मा आत्माजातवेदस्तेनेद्यस्वर्धसदेर्धवद्दगचास्मान् प्रजापशे ब्रह्मवत्सेनान्नाद्येन समेदय स्वाहा आगार मुहूर्त सुमुहूर्तोस्तु वायुव्यालाग्नेयान्तं ओं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तं ओं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा ऋतुस्वेभ्यो देवेभ्य स्वाहा शिवदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवितेन्नमग्गुस्ताः अनुदेन्नमग्गुस्ताः सर्वस्तेन्नमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानायम्याम् अस्यां स्मृतो श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ आघारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थं मतो देवदेवैष्णवगुतिर्घोष्ये अवदेनमन्यस्व अवदेनमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसूव ओं अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ओ धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्मा
अस्मान् प्रसदगितो वदानि विस्पसे इन्दस्य गज्जस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूत्भुवस्सव स्वाहा अवितेन्नमग्गुस्ता नवतेन्नमग्गुस्ता सरस्तेन्नमग्गुस्ता देवसवितप्रासावीः కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించే మునుపుగా స్వామివార్లకు విశేషమైనటువంటి ఉపచారాలతో ఆరాధన చేసి తర్వాత స్వామివారికి వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మహాసంకల్ప సూక్త పఠనం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరు మోస
अचिन्त्याभृतसत्याभ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुराकाश महदङ्कार व्यक्तसप्तावर्णैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्री वराह कूर्मानन्ताष्ट दिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानालागमानस्य फणिराजस्य शेषस्य सहस्रपनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दन्ती सुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिरतिवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगिते लवनेक्षुसुरा सर्पिर्दधिक्षीर शुद्धोदकाख्य सप्तार्नवपरिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सह्यसुक्तिम सदृक्षवद् विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिणावृतभद्राश्वकेतकमाल हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रकसेरुताम्रकबस्ति पुन्नागगन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्ठानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमार वार्धकेषु अहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसंघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम पौण्डरीक वाजपेय अश्वमेधादि शतक्रतु पुण्यफला अवाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविखणो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रोक्तमार्गेण आंगीरस भारहस्पत्य भारद्वाज त्रिगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य
परतत्व विवव्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रगारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय समस्तदेवता निकुट मकुटगण विजृंभित पादारविन्दस्य अर्चावतारूप प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय श्रीवत्सांकित वक्षस्काय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्य माल्यो शोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्सामादर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेय प्रवरान्वित भार्गवसुगोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातां भृगो संकल्पतनगां श्रीदेवीनां निमिमां कन्यां वृणीमहे धास्यामि ऋग्यजस्सामादर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सार नैद्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसुगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकलसुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यप प्रजापते संकल्पतनगां भूदेवीनां निमिमां कन्यां वृणीमहे धास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां धास्यामि मिष्टवेतोभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां फलङ्कृतां साध्वीं श्रीलाकसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు స్వామివార్లకు అమ్మవార్లకు కూడా నూతన వస్త్ర సమర్పణ చేసిన తరువాత అన్నమాచార్య వంశీయులు ఒక ప్రక్క, స్వామివారి యొక్క అర్చకులు ఒక ప్రక్క కూర్చొని మహాసంకల్ప సూక్త పఠన చేసి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అందులో చెప్పారు కన్యాదానము యొక్క ఫలితం ఎట్లా ఉంటుందో అని చెప్పి, త్రిగుణీకృత అగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫలావాప్త్యర్థం అన్నారు. అలా అశ్వమేధ యాగం అంటే మనందరికీ బాగా తెలుసు. అలాంటి వందల కొలది యాగాలను 3 మార్లు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితము ఒక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుందిట. ఈ కన్యాదానాన్ని వీక్షించినా కూడా అంత ఫలితం కలుగుతుంది అని ఇక్కడ మనం ఆంతర్యంగా తెలుసుకోవలసినటువంటి విషయం. అలా ఈ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం అన్నారు. శ్రీదేవి అమ్మవారి గోత్రం
భార్గవ గోత్రం అన్నారు. భూదేవి అమ్మవారి యొక్క గోత్రము కాశ్యప గోత్రము అని చెప్పి ఈ కన్యాదానాన్ని నిర్వర్తించిన తర్వాత మాంగళ్యాలకు మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యాలకు స్నపన తిరువంజన కార్యక్రమాన్ని నిర్వర్తించి అర్చన కావిస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. వీక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే పరమాత్మ యొక్క మహిమలన్నీ కూడా మనం జీవించి ఉండగానే తెలుసుకోవాలయ్యా అని చెప్పి అన్నమాచార్యులు వారు మనకు సెలవు ఇచ్చి ఉన్నారు. మిమ్మెలయించి భ్రమింపచేసటి కాలమల్లరను తింపరో ఆదిదేవుడు. ఓ జనులారా, కాలం ఏం చేస్తోందంటే మిమ్మల్ని మొత్తం కూడా భ్రమింపచేస్తోందయ్యా. అందువల్ల ఏం చేయాలి? ఆదిదేవుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ప్రీతితో పొగడండి నాయనలారా. చేయరో మనస్సులో శ్రీహరి చింతన రోయరో అన్నాది రుచులనెల్లా. మనసులో ఆ స్వామివారి యొక్క స్మరణ చేయండి అయ్యా. ఆహారాదులన్నింటిలో కూడా ప్రీతిని తగ్గించుకొని పరమాత్మ యందు ప్రీతిని పెంచుకోండి. కోయరో కొనసాగు కొర్కెలు మొదలంట త్రోయరో పెనగొను దురితములను. పెరిగిపోతూ ఉన్నటువంటి కాంక్షలు, మనలో కోరికలన్నింటినీ కూడా సమూలంగా ఖండించండి అయ్యా. పెనవేసుకున్నటువంటి పాపాలనన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఉండండి. ఎట్లా తొలగించుకోవాలి? ఆ పరమాత్మ యొక్క పాదములను ఎప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉంటే మనం పెనవేసుకున్నటువంటి పాప బంధాలన్నీ కూడా అవే తెగిపోతూ ఉంటాయి. పుచ్చరో ప్రొద్దులు బుధ పుంగువుల గోష్ఠి మెచ్చరో మధువైరి మీది కథలు. అందుకని శ్రేష్ఠులైనటువంటి జ్ఞానుల యొక్క గోష్ఠిలో మన కాలం మొత్తాన్ని కూడా గలపాలి అన్నమాట. అట్లా మధురిపుడు అంటే ఆ పరమాత్మ. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క పుణ్య కథలను శ్లాఘించండి అయ్యా. కాయమస్థిరము కలిమియ ధ్రువమెంతో కాలము కరగే శాంతి గంచు కొరకు. ఈ దేహం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదయ్యా. సంపద అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. ఇప్పటికే ఎంతో కాలం జరిగిపోయింది. కనరో వెంకటేశ కన్నులు తనియగా వినరో అతని మహిమ వీనులలరా. శాంతిని పొందేందుకు ఏం చేయాలయ్యా అంటే నేత్రానందంగా ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించండి అయ్యా. శ్రవణానందంగా ఆ పరమాత్మ యొక్క విశేషాలన్నింటినీ కూడా విని ఆహ్లాదించి ఆనందాన్ని పొందండి అయ్యా. ఎందుకంటే కొండంత దేవుడిని కొండల రాయలని కోరి కొలిస్తే పొందరానివి లేవట చెప్తున్నారు. పసరమ్ము సురగ వివాంఛలు నెరవేర్చు కుజము మందారమ్ము కోర్కెలొసగు. తిరియ జంతువు, అది జంతువు కామధేను అనేటువంటిది ఒక జంతువు కోరిన కోర్కెలన్నీ కూడా ఇస్తుంది కదయ్యా. కుజము మందారము కోర్కులసగు. మందారమే అక్కడ స్వర్గలోకంలో ఉంటుంది. అది ఆ చెట్టు, మందారపు చెట్టే ఏం చేస్తోంది? మన కోరికలన్నింటినీ కూడా తీరుస్తోంది కదా. కామితార్థముల చింతామణి శిలయిచ్చు నిందిరాపతి విమాకిచ్చుటరుదే. చింతామణి అనేటువంటి ఒక జడమైన రాయి వాంఛితాలను ఫలింపచేస్తోంది కదయ్యా. ఇవే ఇలాంటి అభీష్టాలను సిద్ధింపచేస్తూ ఉండగా ఇందిర భర్తవైనటువంటి నీవు మా కోరికలను తీర్చడంలో ఆశ్చర్యమేముంది స్వామి. గాలిమేసి యొసంగు కారు మేఘము నీరు విక్రమార్కొని బొంత విత్తమొసగు అన్నారు. అంటే గాలిని మొత్తాన్ని కూడా స్వీకరించి కారు మబ్బు వర్షిస్తోంది. విక్రమార్కుని బొంత విదిలిస్తే డబ్బులను రాలుస్తున్నది కదయ్యా. కాలిపోయినటువంటి కాలిన పెంచెక కప్పెర దివ్యాన్నమిచ్చు శ్రీపతివి నీవిచ్చుటరుదే. కాలిపోయినటువంటి అరణ్యవాసంలో ద్రౌపది దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర రుచికరమైనటువంటి వంటకాలను సమకూరుస్తుంది. మరో నువ్వు శ్రీపతివి కదయ్యా. నీవు భక్తుల యొక్క అభీష్టాలని ఇచ్చుటంలో ఆశ్చర్యమేమున్నది? ఏలికవు నీవు దాసులమేము నీకు. నీవు మా పాలకుడవయ్యా, మేము ఎవరము? నీ యొక్క దాసులము తండ్రి. వేడదగునయ్య నితరుల వెంకటేశ అండనే నిల్చియున్న కొండంత వాణ్ణి నిచ్చ నిన్ను గొల్వమము బ్రోచుటుటేమి ఎరదు.
అయ్యా, చెంతనే కొండంత వాడివి నీ ఉండగా మేము నిన్ను కొల్చి నీ చేత మేము రక్షింపబడటంలో వింత ఏముంది స్వామి? ఎటువంటి వింత లేదు. నీ యొక్క పాదముల యొక్క ఆరాధనే, నీ పాదముల యొక్క స్మరణే మాకు జీవన్ముక్తికి సోపానం అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. ఇన్నాళ్ళకైనా మాకు జ్ఞానము వచ్చి ఉన్నది కాబట్టి మా మీద కాస్త దయను సారించి మమ్మల్ని ముక్తి చేయి తండ్రి అని ప్రార్థిద్దాం. అదుగోండి, ఇప్పుడు మాంగళ్యాలకు ఆరాధన చేసిన తర్వాత మనందరికీ కూడా ఆ మాంగళ్యాలను దర్శింపచేస్తున్నారు. ఆ తర్వాత అమ్మవార్లకు ధరింపచేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించి అమ్మల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులమవుదాం. గోవింద గోవింద. ప్రజాపతి సమగం రాజానవసృజత తంత్రగా మేధా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సమగం రాజానవసృజత తంత్రగో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ హరణ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము. చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము. కలయురతి కాంక్షలను కరుణారసము. కలయు రతి కాంక్షలను కరుణారసము. అలరుమై పులకలను అద్భుత రసం. అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము. తరుణి సరసములను తగు హాస్యరసము. పరుషంపు విరహాన భయరసంబు.
సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమ మరు యుద్ధాన ఘన రౌద్ర రసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునబ్బెనిదే తేనె మోవి రసము इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणां तदग्नेरणमन्यताम् अयन्नायुपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणां तदग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणां तदग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अविदेर्नमग्गुस्ताः प्रणवदेर्नमग्गुस्ताः सरस्तेर्नमग्गुस्ताः देवसविधप्रासावीः प्राणानागम्य अस्यां स्मृतौ श्री सुरसवनः प्रीत्यदम्लोकक्षेमा तक्रियमाण विवेकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवदैवैष्णवाहुतिर्घोष्ये अविधिर्मन्यस्व मणिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसविधप्रसूवा ओम अतो देवा अवन्तु नागतो विष्णुर्विचक्रमे पृथिव्या स्मृतता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समोढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाधाभ्यः ओ धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि वसुदगतो वदानि वस्पसे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः द्विवचक्षुरादग्गस्वाहा तद्विप्रासौ विपण्यवो जाग्रवागं सविन्दते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविदेर्नमग्गुस्तानवदेर्नमग्गुस्ता सरस्तेर्नमग्गुस्ता देवसविधप्रासावीः प्राणानागम्य अस्यां स्मृतौ श्री सुनसमनः प्रीत्यदम्लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ एतत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तोहं होष्ये अविधेर्मन्यस्व मणुधेर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसविधप्रसूवा इदस्य कर्मणो त्रीडिसंमित्वाञ्जलिमहाकरम् अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नयेन पतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दापूदग्निस्तत्पुनरः चतवे दाविचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे श्राम चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वृषनिष्ठेभ्य स्वाहा बेषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा वेदो
ओस्येति धीमहि स्वाहा शमिदसि तेजोषि जोमहि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यश्रीमी चक्षुर्मे पाहि स्वाहा सोमस्य चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तजिह्वा सप्तर्यस्तम प्रियाणि सप्तहोत्रा सप्तान्तयो ऋणापन स्वाकृते स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा ज्योतिर्भुक्तग स्वाहा पृथ्वीभुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा ज्योतिर्जीर्णग स्वाहा पृथ्वीजीर्णग स्वाहा प्रदान विद्वान नष्ट प्रतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा पूर्णाजमुहूर्तस्य मुहूर्तोऽस्तु अग्निस्तृप्यत वेदस्तृप्यत जौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अयदेन्नमग्गस्ता वदेन्नमग्गस्ता सरस्तेन्नमग्गस्ता देवसवितः प्रासावीः दक्षिणावतरितावागतान् देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि पवित्रं मे भूयात् मे भूयात् मे क्षेष्टाः पश्चिमतः प्रतिपनया दक्षिणतः प्रतिपनया पश्चिमतः विष्णो सुदरमसि दक्षिणतः विष्णो सुदरमसि उत्तरतः विष्णो सुदरमसि प्राच्यां विष्णो सुदरमसि सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्ताम् इति जुहोति आप्यायन्ताम् आपवोषध गोमर्तां मृतयच्छिदिवं गच्छतो न वृष्टिमेरय स्वाहा सुद्यन्तां देवसनकं सुद्यन्तां देवसदनं अग्निर्मागृतयो भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय सताय सतं च वर्चसे त्रिगाकुशम् भूतेस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मावृतयो भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय फलाय सताय सतं च वर्चसे त्रिगाकुशम् आपोहिष्टामयोपवस्थानभोर्जेतसातन महेरणागचक्षुषे योपस्वतमोरसस्तस्य भाजगते हनः वृतीरिव मातरः आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वच्चस्ते नाहं वच्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासम् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यत्कृन्तमया देवा परिपूर्णं तदस्तुते सर्वकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि भगवत्सवारं सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनर्घ्यं प्रदाचमनीयं समर्पयामि आज्योपहारं समर्पयामि अग्नेय नमः आदित्यमुपगच्छ तत्स ब्रह्मार्पणमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु పురుష నారాయణ గోవింద గోవింద దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమము లాజహోమం అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తరువాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం ఎంతో వైభవంగా నిర్వర్తించినటువంటి ఆ దృశ్యాన్ని మనమంతా వీక్షించాం. ఆ తర్వాత ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో చెప్పారు, పూర్ణం ఆహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. ఈ పరిపూర్ణమైనటువంటి ఈ ఆహుతిని మా యొక్క
యొక్క నిష్కల్మషమైనటువంటి మనస్సులతో ప్రజాపతి వాచ్యుడుగా ఇక్కడ వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడికే ఈ ఆజ్ఞ పరిపూర్ణముగా పూర్తిగా అక్కడ సమర్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్తుతంతుమయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఈ క్రియలో చేసినటువంటి క్రియలో ఏ న్యూనముగా ఉన్నప్పటికీ కూడా ఆ క్రియ అంతా కూడా పరిసమాప్తి చేయి తండ్రి అని నమస్కరించి, ఆ తర్వాత ఇప్పుడు వారణమాయిర కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వర్తించారు. గోదాదేవి సాయించినటువంటి తాను కన్నటువంటి స్వప్న విశేషాలనన్నింటినీ కూడా తాను ఏర్చి ఒక చోట పేర్చి ఒక పాశురములుగా అందముగా తీర్చిదిద్దినటువంటి ఆ వారణమాయిర పాశురాలను పఠిస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా అర్చక స్వామి వారు మరొక ప్రక్క అన్నమాచార్య వంశీయులు ఆసీనులై ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు పరమాత్మకు వినయంగా ఎంతో నమస్కరించి తర్వాత అర్చక స్వామి పరమాత్మను ధరించినటువంటి ఆ సుగంధ భరిత పుష్పమాలను మనందరికీ కూడా ఒక్కసారి దర్శింపచేసి శ్రీదేవి అమ్మ గళసీమన ఆ మాలను అలంకరిస్తూ ఉన్నారు. నమామి సర్వలోకానాం జననీం అబ్ధిసంభవాం శ్రియమున్నిత్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థల స్థితాం అని కీర్తింపబడినట్టుగా విష్ణు పురాణంలో అటువంటి అమ్మకి జననీం అబ్ధిసంభవాం ఆ క్షీర సముద్రం నుంచి ఉద్భవించినటువంటి ఆ తల్లిట. కాబట్టి ఆ తల్లి ధరించినటువంటి పుష్పమాలను కూడా మరలా స్వామివారికి ధరింపచేశారు. ఈ మరలా స్వామి ధరించినటువంటి పుష్పమాలను భూదేవి అమ్మవారికి కూడా అలంకరిస్తారు. తర్వాత అమ్మ అందుకే కూడా వాళ్ళు కూడా నిత్యానపాయనులుగా స్వామివారు ఏ అవతారంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారు వెంటనే నడిచారు అమ్మలు కూడా. కాబట్టి ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా ఆ మాలను అలంకరించి నమస్కరిస్తూ ఉన్నారు. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని శ్రీదేవిని కీర్తించినట్లుగా అమ్మవారు కూడా సంకల్పకల్పతిలకాం అవధిం క్షమాయాహ అంటారు. క్షమాగుణమే విశేషముగా కలిగినటువంటిది ఆ భూదేవి. తర్వాత ఆ భూదేవి ధరించిన మాలను కూడా స్వామివారికి ధరింపచేశారు. ఇప్పుడు ఉభయనాంచారులతో కూడినటువంటి ఆ శ్రీనివాసమూర్తి ఏకపీఠంపై ఆసీనులై ఇప్పటి వరకు కళ్యాణాన్ని తిలకించినటువంటి మనందరినీ కూడా అనుగ్రహించడానికి సంసిద్ధుడవుతూ మనకి ఎప్పుడెప్పుడా ఈ కళ్యాణ మహోత్సవంలో అనర్ఘ ఘట్టం మనం చూడబోతామా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనందరికీ కూడా ఆనందాన్ని నింపటానికై ఏకపీఠంపై ఆసీనులవబోతూ ఉన్నారు అమ్మలు కూడా. ఆ తర్వాత ఇప్పుడు అర్చక స్వామి వారికి పరివేష్టన చేసి తర్వాత తలంబరాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అదుగోండి వీక్షించి పరమాత్మను ప్రార్థిద్దాం. అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. స్వామి మమ్మల్ని అందరినీ అనుగ్రహించు ప్రభు అని నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే